పవన్ అభిమానులే ఊహాజనితంగా సృష్టించారా, లేకపోతే కనుక వీళ్ళు సృష్టించారా? ఇది వైసీపీ వాళ్ళైతే సృష్టించరు, ఎందుకంటే జగన్ ఓడిపోతాడని వాళ్ళు పొరపాటు కూడా అనుకోరు. కాబట్టి వీళ్ళు సృష్టించింది అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు. ఎట్లాగంటే లైక్ మహారాష్ట్ర టైపులో జనసేన 15 స్థానాలు గెలుచుకుంటే, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంటే, అంటే జనసేన బీజేపీ కలిపి 31 స్థానాల్లో పోటీ చేసినాయి కదా, వాళ్ళు 15-8 వాళ్ళు గెలుచుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 55 వస్తే, తెలుగుదేశం పార్టీ 10 నుంచి 15 మందిని తీర్చుకుంటే టోటల్గా 90 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు సులభం అవుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి వాదన. బేసిక్గా పవన్ కళ్యాణ్ జగన్ కలవడం అనేది అసాధ్యం. పవన్ కళ్యాణ్కి జగన్ మద్దతు ఎవడు, జగన్కి పవన్ కళ్యాణ్ మద్దతు ఎవడు, అది పక్క. చంద్రబాబు మీద పవన్కి ద్వేషం లేదు, జగన్కి ద్వేషం ఉంది. అలాగే చంద్రబాబు మీద పవన్కి ప్రేమ లేదు, ఇదే పవన్కి ప్రేమ ఉంది, జగన్ మీద ద్వేషం ఉంది. కాబట్టి దాని మీద విచిత్రమైనటువంటి లెక్కలు వేయడం అన్నది అనవసరం.